ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ముడుపుల సొమ్ము తెలంగాణలో దాచివుంచిన ప్రదేశాన్ని సిట్ అధికారులు రాబట్టారు. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున దాడులు చేసి 11 కోట్ల రూపాయలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణం కేసులో పార్టీగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెలో దాచి ఉంచిన 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును A1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి సూచనల మేరకు అక్కడ దాచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఏపీ మద్యం కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల సిట్ అధికారులు విచారణలో వేగం పెంచారు. తవ్వే కొద్దీ అవినీతి అనకొండలు బయటకు వస్తుండటంతో ఈ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నోట్ల కట్టలను 2024 జూన్లో వైసీపీ ఓడిన తక్షణమే ఆ రహస్య ప్రదేశానికి తరలించినట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే బుధవారం బయటపడ్డ నోట్ల కట్టలు దాచిన ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు తెలుసుకున్నారు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ పాత్రలపైన విచారణ చేస్తుండగా ఇతర ముఖ్యనేతల పాత్రపై కీలక సమాచారం లభ్యమైనట్లు సమాచారం. అందరూ ఇక్కడే ఉన్నారు. ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 అట్టపెట్టెలను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది. అభయ న్యూస్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్లోడ్స్ ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఈ రోజుటి అప్డేట్స్. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.